నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. ఆయన ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్, అలాగే టెడెక్స్ స్పీకర్, ఇంకా లెజెండరీ అవార్డు విన్నర్ కూడా. ఆయనతో మాట్లాడి ప్రస్తుత విషయాల గురించి చర్చిద్దాం. నమస్తే సార్. బాగున్నారండి? టాప్ ఆఫ్ ది వరల్డ్. ఆల్వేస్. ఆల్వేస్. ఓకే సార్, ఇప్పుడు పరిస్థితులు హైదరాబాద్లో చూసుకుంటే చాలా దారుణంగా ఉన్నాయి. అంటే హెచ్సియు అనే విషయం మనం వింటూనే ఉన్నాం. అందరూ అట్టుడికిపోతున్నారు. హైదరాబాద్లో జంతువులు మొత్తం ఆ అడవిలో ఉన్న జంతువులన్నింటినీ చంపే ప్రయత్నంలా ఉంది చూడబోతేను అని. అదే కాకుండా హెచ్సిలో విద్యార్థులు కూడా మాట్లాడటం ఇవన్నీ వింటూ ఉన్నాం కదా. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ హెచ్సియు ఇష్యూలో అది ల్యాండ్ అనేది ఎన్ని ఎకరాలు ఒకసారి చెప్తారా? అది మరి ఇప్పుడు ఏం చేయాలంటే రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి నన్ను ఆయన క్యాబినెట్లో పెడితే ఆయన ఏం మాట్లాడుతున్నాడో చెప్తాను. నాకు ఎట్లా తెలుస్తుంది గవర్నమెంట్ విషయాలు చెప్పకూడదు. అయినా నువ్వు అడిగారు కాబట్టి ప్రేక్షకుల కోసం చెప్తా. అంటే ఆ ల్యాండ్ అనేది ఎవరిది, ఎన్ని ఎకరాలు, అలాగే దానికి ముందున్న చరిత్ర ఏంటి అనేది తెలుసుకోవాలని కుతూహలంతో అడుగుతున్నాను. తప్పులేదు, అడగండి. అది నీ డౌటో నాకు కస్టమర్ డౌటో తెలియదు, బట్ స్టిల్ ఏ డౌట్ అయినా చెప్తాను. ఇదేంటంటే పెద్ద సబ్జెక్ట్, నువ్వు ఇచ్చిన 5 నిమిషాల్లో చెప్పడం కష్టం, బట్ కుదించి చెప్పడానికి ట్రై చేస్తాను. సో వే బ్యాక్ 1974 ఇందిరాగాంధీ పిఎం ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ గారు పిఎంగా ఉన్నప్పుడు ఈ డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఒకప్పుడు యునైటెడ్ ఏపీ 1956 నవంబర్ 1కి యునైటెడ్ ఏపీ డిక్లేర్ అయింది. అంతకుముందు పరిస్థితుల నుండి. సో కొంతకాలం నడిచింది. దాని తర్వాత కొద్దిగా ఏపీలో 6 జోన్లు ఉండే, ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ, ఇట్లా 6 విభాగాలు ఉంటే ఈ స్టూడెంట్స్ అనేవాళ్ళు రకరకాల ప్లేస్ నుండి వచ్చేవారు చదువుకోవడానికి. ఫస్ట్ 1974లో ఉస్మానియా యూనివర్సిటీని ప్రకటించారు. అది ఆల్మోస్ట్ 1600 ఎకరాలు. అది అయిన తర్వాత ఎప్పుడైతే ఈ జోన్లు 6 సెగ్మెంట్లు రకాలు ఉన్నాయి మొత్తం ఏపీ మొత్తాన్ని, స్టూడెంట్స్ బయట నుండి, ఇక్కడ లో నుండి, అవుట్ సైడ్ నుండి అందరూ వచ్చేసరికి కెపాసిటీ లేదు. కాబట్టి ఈ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళకి అందరికీ సెంట్రల్గా ఉండాలి అనే ఉద్దేశంతో సెంట్రల్ యూనివర్సిటీ పెట్టారు. హైదరాబాద్ ఉంది కూడా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఓకే. అప్పుడు 2354 ఎకరాల్ని ప్రకటించారు హెచ్సికి. అయితే ఇక్కడ ఏమైందంటే హెచ్సికి ఇచ్చారు కానీ దాన్ని రిజిస్టర్ చేసుకోలేదు. జనరల్గా మనం ఏదైనా ప్రాపర్టీ మీరు కొనుక్కున్నాను రిజిస్ట్రేషన్ జరగలే. అదొక యూజీసీ అంటే యూనివర్సిటీ కమిషన్లో అట్లుండిపోయింది. అది ఒక పొరపాటు అనేది చెప్పాలి, మరి ఎందుకు చేయలేదు అనేది మనకు తెలియదు. సో అది అట్లా కంటిన్యూ అవుతుంటే ఈ 2354 ఎకరాల్లో ఏదైతే ఉందో దాదాపు కొంతకాలం తర్వాత 800 ఎకరాలని గవర్నమెంట్ బిల్డింగ్స్ ఇచ్చేశారు, గవర్నమెంట్ ఆఫీసర్స్. అంటే మీరు ఇందాక అడిగారు ఈ ల్యాండ్ ఎవరికి చెందుతుంది అని. యాక్చువల్గా అయితే యూనివర్సిటీకే చెందాలి, కానీ అక్కడ కొన్ని ఇష్యూస్ అయినప్పుడు ఏంటంటే ఈ యూనివర్సిటీ ఎప్పుడైతే 800 ఎకర్స్ ఇచ్చేసారో అది గవర్నమెంట్ ఆల్రెడీ డివైడ్ అయిపోయిందంటే 800 తీసి ఇంకా 1500+ ఎకరాలు మిగిలింది మన హెచ్సికి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి. ఆ 1500 ఎకరాల్లో ఇప్పుడు లేటెస్ట్గా మన డిస్కషన్ ఏమవుతుందంటే 400 ఎకరాలు. అంత ముందు కూడా మనకి చెప్పుంటే 1500 ఎకరాల్లో కూడా ఏమైందంటే ఒక కేసు నడిచింది దాని మీద. ఏంటంటే అంతకుముందు ఉన్న గత ప్రభుత్వం, ఇప్పుడు చాలా ముందు ఒక 400 ఎకరాలు ఐఎంజీ అనే కంపెనీకి ఇచ్చారు, అలొకేట్ చేశారు. కానీ దాని మీద సుప్రీంకోర్టులో కొంతమంది కేసు వేశారు. కేసు వేస్తే సుప్రీంకోర్టు 2023లో దాదాపు 1 సంవత్సరం ఇటట్లో ఆ తీర్పుని సమర్థించింది. అంటే ఇది కంపెనీకి ఇవ్వకూడదు, ఐఎంజీకి ఇవ్వకూడదు, తిరిగి ఇచ్చేసేయాలని చెప్పారు. తిరిగి ఇచ్చేసినప్పుడు కోర్టు ప్రకారం ఇచ్చేశారు. ఇచ్చేసినప్పుడు బికాజ్ సుప్రీంకోర్టు నుండి తీర్పు వచ్చింది కాబట్టి, సుప్రీంకోర్టు నుండి తీర్పు వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్కి చెందింది అనుకుంటున్నారు. బట్ అది ఒరిజినల్గా యూనివర్సిటీది, అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చెందింది. గవర్నమెంట్ అనేది వేరు, అది యూనివర్సిటీ వేరు. మొత్తానికి క్యాపిటల్ రిజిస్ట్రేషన్ లేదు కదా, మరి లేకపోయినా అన్ని సంవత్సరాలు బట్టి 1975 నుండి అది కంటిన్యూ అవుతుంది కదా. సడన్గా మీరు ఒక 50 సంవత్సరాలు ఒక ఇంట్లో ఉన్నారు, మీది కాదంటే, కాకపోతే 50 సంవత్సరాలు ఎందుకు ఉన్నారు, అప్పుడే తీసేయాలి కదా. ప్రొసీజర్లో డాక్యుమెంటేషన్ అనేది కొద్దిగా ఇబ్బంది అయింది. సో అది అక్కడ అబేన్స్ కింద ఎవరికి చెందుతుంది అనేది. ఇప్పుడు యాజ్ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ తీసుకున్న స్టేట్లో ఉంటే స్టేట్ హెడ్ సీఎం పరిధిలోనే ఉంటుంది. సో ఇక్కడ అది ఏమైందంటే ఆ సీఎం పరిధిలో ఉన్న ఇప్పుడు డెసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు మనకి రెవెన్యూ కావాలి, గవర్నమెంట్ ఖజానాలో డబ్బులు లేవు. డబ్బులు లేనప్పుడు ఏమవుతుంది, డబ్బులు వచ్చే మార్గం చూసుకుంటారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఎవరైతే సీఎం ఉన్నారో ఆయన రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఆయన కెరియరే
రియల్టర్గా జాయిన్ అయింది, స్టార్ట్ అయింది. ఆయన ఇప్పుడు మనం కోకాపేట ఇప్పుడు ఆయన 15-20 సంవత్సరాల ముందే కోకాపేటలో బిజినెస్ చేస్తున్న ఘనత ఉంది ఆయనకి. అవునవును. ల్యాండ్ ట్రేడింగ్ కానీ, విల్లాలు కట్టడం కానీ చాలా వరకు అప్పుడు మేబీ 5-10 కోట్లు ఉండొచ్చు, నాకు తెలియదు. సో ఉన్నది. సో దాని మీద ఏంటంటే రియల్ ఎస్టేట్ ఇప్పుడు కూడా చూసుకుంటే కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన MA&UD డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆయన కంట్రోల్ ఉండేది. కానీ ఇప్పుడు ఎవరి దగ్గర తెలియదు, సీఎం దగ్గరే ఉంది, అది ఎవరికి ఇవ్వలేదు. బికాస్ సీఎం గారి అనుభవం ప్రకారం నాకు చాలా అనుభవం ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ని బాగా చేయగలుగుతాను, బాగా అభివృద్ధి చేయగలుగుతాను అనుకునే ఫీలింగ్తో తీసుకున్నారు. సో దాని మీద నడుస్తుంది. ఇప్పుడు ఈ 400 ఎకరాలు ఏంటంటే ఈ ఉన్న 1500 400 ఎకరాలు తీసేసి రియల్ ఎస్టేట్ చేద్దాం లేకపోతే డెవలప్మెంట్ చేద్దాం ఉంది. అంటే జంగల్ షేప్ నుండి కాంక్రీట్ జంగల్ అయిపోయింది. అంతకుముందు గ్రీన్ జంగల్ ఉండేది, అంటే ఫారెస్ట్. ఇప్పుడు కడితే కాంక్రీట్ జంగల్ అయిపోద్ది, అంటే సిమెంట్లు, కన్స్ట్రక్షన్, డ్రైనేజీలు, వాటర్ సూవేజ్లు, గార్బేజ్లు ఇవన్నీ వస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న వాతావరణం కలుషితం అయ్యే అవకాశం. ఇప్పుడు అక్కడ జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, నక్షత్ర తాబేళ్ళు ఉన్నాయి, డీర్స్ ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి, స్పీషీస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. మొత్తం తెలంగాణలో హైదరాబాద్లో 2 లంగ్ స్పేసెస్ అంటాం. ఒకటి KBR పార్క్, కాసుబ్రహ్మణ్యం, ఇంకోటి HCU. ఇక్కడ ఉన్నంత గ్రీనరీ నాకు తెలిసి ఇంకెక్కడా లేదు ఇన్ని 100 ఎకరాల్లో. KBR పార్క్ అనేది చాలా పెద్దది, మీకు తెలుసు. మేము రోజు వాకింగ్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ వస్తారు. లెక్కలో నేను కూడా దాని దగ్గరలో ఉంటా కూడా నాకు కనిపిస్తుంటారు వీళ్ళందరూ. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, టీవీ యాక్టర్స్, మీలాగా యాంకర్స్ వీళ్ళందరూ వస్తుంటారు. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా అపోజ్ చేస్తారు. ఎందుకంటే ఈ వాతావరణం అనేది గ్రీన్ వాతావరణం, NGT అని ఒక బాడీ ఉంది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని. దాని ఇప్పుడు 111G1 మాట్లాడారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు, కానీ అది కానీ లేదు. ఎందుకంటే NGTకి సపరేట్ పవర్స్ ఉంటాయి. వాళ్ళ నేచర్ని, అంటే వాతావరణ నేచర్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత వాళ్ళది, NGT బాడీది. అట్లానే మనం క్రెడై మీటింగ్లో కూడా మాట్లాడిన IGBC బిల్డింగ్, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్స్ అని ఎక్కువ ఎమర్జ్ అవుతున్నాయి. అంటే అది హెల్త్ హెజార్డ్, అది అప్రూవల్ రావాలంటే కనీసం 100 పారామీటర్లు పాస్ అవ్వాలి, 100 కంటే ఎక్కువ. సో ఇప్పుడు ఏమవుతుందంటే అజిటేషన్ అనేది బుల్డోజర్లు పెంచి ఆల్రెడీ వర్కింగ్ స్టార్ట్ చేశారు గవర్నమెంట్ కంట్రోల్. గవర్నమెంటే ఫైనల్ డెసిషన్, అంటే గవర్నమెంట్ అండర్లోకి తీసేసుకున్నారు ఆ ల్యాండ్ని. తీసేసుకున్నట్టే, అఫీషియల్ లేకపోయినా గవర్నమెంట్గా చెందుతుంది. ఇప్పుడు ఇక్కడ స్టేట్లో ఉన్నది ఏదైనా సీఎం కంట్రోల్ అని ఉంటుంది కదా. అంటే ఇప్పుడు HCU మరి వాళ్ళకి చెందింది కదా. అదే HCU కూడా పార్ట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంటే కదా. కాకపోతే దానికి సపరేట్ బాడీ ఉంది కాబట్టి యూనివర్సిటీ సపరేట్ ఉంటుంది. కానీ ఇక్కడ అయితే కన్ఫ్యూజన్, ఆ కోర్టులో తీర్పు వచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్కి వచ్చింది అనుకుంటారు. బట్ యాక్చువల్ వాళ్ళు ఏమంటారంటే రైట్స్ మాకు రావాలి, మాదే ఎలిగేట్ చేశారు, మళ్ళీ బ్యాక్ వచ్చి మాకే రావాలి కదా, మీరు ఎలా తీసుకుంటారు అనేది క్వశ్చన్ మార్క్. సో దానివల్ల ఈ స్టూడెంట్స్ అజిటేషన్ చేస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇది ఎంత అంటే నా పర్సనల్, మీరు అడిగారు ఎవరికి పోయినంటే బెనిఫిట్ అందరికీ ఉంటుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తే మంచి రెవెన్యూ వస్తుంది, ల్యాండ్ అవైలబిలిటీ ఉంటుంది. ఇప్పుడు కోకాపేటలో 100 కోట్లు అమ్ముతున్నారు ఎకరం. ఇది కోకాపేట కంటే సిటీలో ఉంది, అది కోకాపేట కొద్దిగా హట్కే ఉంది. ఇది సిటీ గచ్చిబౌలికి ఆనుకొని ఉంది కదా దగ్గరలో. సో అంటే ఇది మేబీ 150 కోట్లు అవ్వచ్చు ఎకరం, లేదా 125 కోట్లు అవ్వచ్చు, ఎంతో కొంత. సో రెవెన్యూ జనరేషన్ వస్తే ఆ డబ్బుల్ని గవర్నమెంట్ పర్పస్కి వాడుకునే సందర్భం ఉంది. అయితే దీనివల్ల ఆ వాతావరణం, యూనివర్సిటీ అంటే ఇప్పుడు కూడా ఇప్పుడు అమెరికాలో ఒక యూనివర్సిటీ, మ్యాన్హాటన్ యూనివర్సిటీ అని, అది 14,300 ఎకరాల్లో ఉంది. ఇది 14,300 ఎకరాలు. అమెరికాలో అంత పేషెంట్. అందులో 800 ఎకరాలు సెంట్రల్ పార్క్ ఉంది. అంటే 4 పక్కల బిల్డింగ్ నుండి మధ్యలో గ్రీనరీ. మీరు ఇమేజ్ దొరికితే పెట్టాలి, మీరు మా ప్రజలు తెలియడానికి ఆల్రెడీ ఇమేజ్ దొరుకుతుంది, మ్యాన్హాటన్ యూనివర్సిటీ అని. సో 800 దగ్గర గ్రీనరీ అంత డివైడ్ చేసి దాంట్లో కన్స్ట్రక్షన్. ఇప్పుడు అదే మనకి అవుతుంది, ఇప్పుడు కన్స్ట్రక్షన్ తీస్తే గ్రీనరీ తగ్గిపోతుంది కదా. అంతేగా, పక్కన కన్స్ట్రక్షన్ గార్బేజ్ ఉంటే మిగతా కూడా కాలుష్యం. ఇప్పుడు ఫారెస్ట్లోకి బ్యాటరీ వెహికల్ ఎందుకు తీసుకెళ్తారు, పెట్రోల్ వెహికల్, డీజిల్ వెహికల్ తీసుకెళ్లరు. ఫారెస్ట్కి వెళ్తే, నేను చాలా ఫారెస్ట్కి వెళ్ళాను, బ్యాటరీ వెహికల్ ఎందుకంటే అది డిస్టర్బ్ అవ్వకూడదు. పొల్యూషన్ వచ్చిందంటే జంతువులు చనిపోయి, పక్షులు, జంతువులు ఇవన్నీ నేచర్ వాతావరణం నేచురల్గా. ఇప్పుడు హాస్పిటల్ కూడా నేచర్ క్యూర్ హాస్పిటల్ ఉంది మన అమీర్పేటలో, ఎక్కడ ఉంది, తరంకరం రోడ్లో నేచర్ క్యూర్ హాస్పిటల్. అంటే ప్యూర్లీ విత్ వైద్యం అంటే గ్రీనరీ, నేచర్, అందుకే నేచర్ క్యూర్ అన్నారు. ఇది తగ్గిపోతుంది కాబట్టి ఇప్పుడు స్టూడెంట్స్ కానీ, పాత స్టూడెంట్స్ కానీ, స్టాఫ్ కానీ, ప్రొఫెసర్ గారు ఉన్నారు హరగోపాల్ అని, వాళ్ళతో కూడా డిస్కషన్ జరిగింది. వాళ్ళు కొద్దిగా డిబేట్ చేస్తున్నారంటే ఇది గ్రీనరీ తీసుకోవద్దు, ఉండాలి, మాకు అవసరం, మా ల్యాండ్ మాకు తిరిగి ఇచ్చేసండి అన్నట్టు మాట్లాడుతున్నారు. అది మంచిదా చెడ్డదా మనం, యూ అండ్ ఐ ఆర్ నాట్ రైట్ పర్సన్స్, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద డెసిషన్. ఆలోచన అయితే అంటే ఇక్కడ ఇంకో మాట చెప్పాలి ఈ సందర్భంలో, రేవంత్ రెడ్డి గారు ఈకో ఫ్రెండ్లీ పర్సన్, అంటే ఎన్విరాన్మెంటల్ కన్సర్న్. ఎందుకంటే ఫార్మాసిటీ ఎందుకు క్యాన్సిల్ చేశారు, వాటి నుంచి వెలువడే వ్యర్థాలు. సో ఆయనకి మంచి, ఆయన మీద మంచి గౌరవం, మంచి వాల్యూ,
మంచి ఇంపార్టెన్స్ ఉంది. రేవంత్ రెడ్డి గారు అంటే ఓకే, ప్రతి సీఎంకి లాస్లు ప్లస్ మైనస్ ఉంటాయి, బట్ ఈయనకి ఎన్విరాన్మెంటల్గా ఈజ్ వెరీ హ్యాపీ, అంటే ఈజ్ వెరీ సపోర్టివ్, వెరీ కోఆపరేటివ్. మరి అలాంటి పర్సన్ ఈ డెసిషన్ తీసుకోవాలంటే దానికి ఏదో స్పెసిఫిక్ రీజన్ ఉండొచ్చు. మనం వీ డోంట్ నో ది ఇన్నర్ రీజన్. అంటే బయటకు చెప్పడం ఏంటంటే అక్కడ కూడా మళ్ళీ ఐటీ హబ్ లాంటిది నిర్మిస్తాం అదే ఏదైనా ఇండస్ట్రీ వస్తే గ్రీనరీ పోతుంది కదా, పోతుంది. కట్టారు ఆ బిల్డింగ్ చుట్టుపక్కల పార్కింగ్ అని అదని ఇదని చాలా వస్తాయి, షాపింగ్ మాల్స్ వస్తాయి, ఇంకా రకరకాలు వస్తాయి. ఇంకా అంతా గ్రీనరీ అంతా పోయినట్లే. సో దానికి కొద్ది ప్రజలు ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న రెండే, కేబీఆర్ పార్క్, 2 లంగ్స్ లాంటివి, ఇది తిప్పితే ఇంక వేరే ఛాన్సులు లేవు, ఆల్రెడీ కొన్ని కొట్టేశారు. ఇది సీఎం గారు అంటే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు జనాలు. సీఎం గారు ఎప్పుడు గ్రీనరీ మీద ఇంపార్టెన్స్ ఉంది, ఫార్మాసిటీ అందుకే రద్దు చేశారు లేదా షిఫ్ట్ చేస్తున్నారు. సో ఆ భావం పెట్టుకొని పాజిటివ్గానే ఆలోచించాలి మనం. ఆయన కూడా ఐ థింక్ స్టే వచ్చింది, వర్క్ ఆఫీసర్ బుల్డోజర్స్ పని జరగట్లేదు, మేబీ ఫర్దర్ డెసిషన్ వచ్చిన తర్వాత ముందుకు వెళ్ళగలుగుతారు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్, వీ షుడ్ హ్యావ్ ది గుడ్ రిజల్ట్ అని మనం అనుకుందాం. సో సీఎం గారి మీద ఎటువంటి కంప్లైంట్ కానీ అట్లా కాదు, ఇట్లా ఆయన అలా చేసి ఉంటారంటే జనాలు సర్ప్రైజ్ అవుతుంది. ఎందుకంటే ఆయన గ్రీనరీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి, ఆయనకున్న బ్రాండ్, ఆయనకున్న వాల్యూ. దీంట్లో కూడా మేబీ రీథింక్ చేస్తారేమో అని వాళ్ళు అంటారు. కోర్ట్ డెసిషన్ ఇస్ ఫైనల్ డెసిషన్. ఓకే, బట్ హౌఎవర్ విల్ విష్ దట్ ఇట్ షుడ్ ఆల్ థింగ్స్ షుడ్ గో నైస్లీ. అందరి ఇంట్రెస్ట్లో ఉండాలి, స్టేట్ పబ్లిక్ ఇంట్రెస్ట్లో, ఓటర్స్ ఇంట్రెస్ట్లో, గవర్నమెంట్ ఇంట్రెస్ట్లో, అన్నిట్లో ఉంటే మంచిది. ప్రస్తుత పరిస్థితుల్లో మరి రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది అని, అంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే మీకు కొంచెం ఒక ఇంత చిరాగ్గానే ఉంటుంది. చిరాకు కాదు, నవ్వు వస్తుంది. ఎందుకంటే స్వీట్ షాప్కి వెళ్ళి ఏ స్వీట్ బాగుంటుంది అంటే ఏం చెప్తారమ్మా, ఇది 2 రోజులు ఓల్డ్, అది 3 రోజులు ఓల్డ్ నాకు చెప్పరు కదా. ఏ స్వీట్ అయినా అన్నీ బాగున్నాయి సార్ అంటారు. అంటే కొన్ని దగ్గరలో ఇన్వెస్ట్ చేస్తే అద్భుతమైన లాభాలు వస్తాయి అని అంటూ ఉంటారు కదా మీలాంటి వాళ్ళు. డెఫినెట్గా కరెక్ట్ అమ్మా నువ్వు చెప్పేది. ఎందుకంటే ఈరోజు ఎవరైనా కరోడ్పతి, మిలియనర్, బిలియనర్ అంటే వానికి రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ కంపల్సరీ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఉంటుంది. అవునా కదా? మీరు బరాక్ ఒబామా, వారన్ బుఫెట్, డొనాల్డ్ ట్రంప్, కేపీ సింగ్ గారు, ఇక్కడ చాలా కంపెనీ రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్, సాఫ్ట్వేర్ వాళ్ళు రియల్ ఎస్టేట్కి వస్తున్నారు, ఫార్మా వాళ్ళు రియల్ ఎస్టేట్కి వస్తున్నారు. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు రావట్లేదు. ఒకప్పుడు మీరు చూసుకుంటే మనం ఒక 30-40 ఇయర్స్ పోతే అగ్రికల్చర్ ఇన్కమ్ మీద బతికేవాళ్ళు మన తాతలు ముత్తాతల్లో. అప్పుడు ఇండస్ట్రీలు, రిలయన్స్, అదాని, అంబానీ ఏం లేవు కదా. కానీ అది రాను కొద్ది రోజులు అయిన తర్వాత ఏంటంటే ఆ అగ్రికల్చర్ నుండి ఫార్మాకి, మెడికల్కి షిఫ్ట్ అయింది. దాని తర్వాత ఐటీకి షిఫ్ట్ అయింది. దాని తర్వాత కంప్యూటర్స్ ఐటీ వేరు, కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దాని తర్వాత కంప్యూటర్, లేటెస్ట్గా ఏఐని మించిపోయింది రియల్ ఎస్టేట్. ఎవరైనా ఇప్పుడు సంపాదన చేయాలంటే అతి తక్కువ టైంలో అతి ఎక్కువ రిటర్న్ సంపాదించే పెట్టింది పేరు రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది రిస్క్లెస్. ఎందుకంటే అక్కడ పెడితే లాస్ అయిపోయిన వాళ్ళు చాలా తక్కువ పర్సెంటేజ్, మేబీ 0.01% ఉంటుంది. ఎందుకంటే కొనేటప్పుడు మేము ఏం చెప్తుంటే అది రియల్ ఎస్టేట్ అనలిస్ట్గా, మీరు కొనేటప్పుడు ఒక రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ ఏజెంట్ని అపాయింట్ చేసుకుంటే మీకు నాలెడ్జ్ ఉన్న, ఇప్పుడు నీకు మీడియాలో నీకు నాలెడ్జ్ ఉండాలని లేదు, మీడియాలో ఉంటుంది నీకు, ఇక్కడ ఉన్నది కదా. ఇప్పుడు యాంకర్ వెళ్ళి ఎడిటర్గా చేయడం కష్టమే, గ్రాఫిక్ డిజైన్ చేయమంటే మీరు నేను చేయలేము, మీ యాంకరింగ్ బాగా చేస్తారు. అదేవిధంగా యాంకరింగ్ వెళ్ళి రియల్ ఎస్టేట్ చేయమంటే మీకు కష్టం. సో అలాంటిది ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాబ్లం ఉందన్నమాట. రియల్ ఎస్టేట్ మీకు అనుభవం లేదు కాబట్టి 1-2% కమిషన్ ఇచ్చినా మీరు మంచిగా సేఫ్గా అవుతుంది కదా, 3 పూలు 6 కాయలు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కమిషన్ అడిగే వాళ్ళు కూడా చాలా ఎక్కువ అడుగుతున్నారు, అది కదా మెయిన్ ప్రాబ్లం. ఇక్కడ మార్కెట్ స్టాండర్డ్ సెట్ ఉన్నాయండి. అలాంటప్పుడు మీరు స్ట్రీట్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళకూడదు, రోడ్డు మీద అతాపత దిశ లేని వెళ్తే మరి అలాగే ఉంటుంది. మన తెలుగులో ఎట్లా, మన ఇండియాలో చూస్తుండే సూది జాగా పోకూడదు, చూడకుండా ఏనిగిపోయినా పర్వాలేదు. అవునా? సో డోంట్ బీ వెరీ మైజర్. ఎవరికి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు మన డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, డబ్బులు లేకుండా చేస్తాడు ట్రీట్మెంట్? లేదు, చేయడు కదా. చేసినది వర్కౌట్ కాదు. ఫ్రీగా ఎప్పుడు కూడా ఎఫ్ఎస్కి వచ్చింది ఎఫ్ఎస్గానే ఉంటుంది. అదేవిధంగా లాయర్ దగ్గరికి వెళ్ళి ఫీజు కట్టుకుంటే ఫస్ట్ కడితేనే నీకు అపాయింట్మెంట్ ఇస్తారు. అందరూ తప్పేం లేదు. కన్సల్టెంట్ కూడా డబ్బులు కట్టాలి. మీకు ఇక్కడ బెనిఫిట్ అంటే లాయర్ కానీ డాక్టర్ ముందు తీసుకుంటారు, రియల్ ఎస్టేట్ తర్వాత తీసుకుంటాడు. అదొక బెనిఫిట్ ఉంది మీకు. మీ డీల్ అయితేనే తీసుకుంటారు, డీల్ అవ్వకపోతే మీరు ఎవరు వాడు అడగడు. మరి ఇక్కడ ఇంకో ప్రాబ్లం కూడా ఉంది, ఎవరు నమ్మదగిన వారు అనేది జనాలకి తెలియదు. అంటే మీరు వెరిఫై చేసుకోవాలండి. ఇప్పుడు మీకు పెళ్లి చూపులు అనుకోండి, మీ అమ్మగారు నాన్నగారు ఏం చేస్తారు? ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తారా? ఏం చేస్తారు? బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తారు. అటు 7 తరాలు ఇటు 7 తరాలు చెక్ చేస్తారు. అందులో 2 తరాలు బాగపోయినా, ఒక తరం బాగపోయినా వాళ్ళు 2 శంకిస్తారు. 3-4 తరాలు అయితే అసలు వద్దురా, ఈ ఫ్యామిలీ వద్దు మనకు అనుకుంటాం. అవునా? మరి పెళ్ళికి అంత చేసినప్పుడు 2 కోట్లు 3 కోట్లు డబ్బులు పెట్టండి, ఎంత ఎక్సైజ్ చేయాలమ్మా? అంతే. సో
దాని నెక్స్ట్ టాపిక్లో మనం కావాలంటే మాట్లాడదాం. అసలు ఓ ప్రాపర్టీ కొనుక్కుంది ఎటువంటి ఫ్యాక్టర్స్ని పరిగణలోకి తీసుకోవాలనేది. సో ఇక్కడ ఓవరాల్ నేను చెప్పేది అంటే ఎక్కడ పెట్టుకున్నా బాగుంది. స్పెసిఫిక్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుత తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే కరెంట్ గవర్నమెంట్ ఉందో హెచ్ఎండిఏ పరిధిని పెంచబోతున్నారు ఆల్మోస్ట్ ట్రిపుల్. సో చెప్పారు ఓఆర్ఆర్ టు ట్రిపుల్ ఆర్ఆర్కి 5 కిలోమీటర్ ఇటుగానే అటుగానే కొనుక్కుంటే చాలా మంచిది, తక్కువ రేట్లో దొరుకుతుంది, ఎక్కువ లాభాలు వస్తాయి. బంజారాహిల్స్ కొనుక్కున్నాం ఇక్కడ 4 లక్షలు పెట్టి కొనుక్కోవాలి గజం. మీరు నేను కొనుక్కోలేను, మీరు కొనుక్కోవాలి నాకు తెలియదు. సో ఆ 4 లక్షలు పెట్టుకుంటే మేబీ 10,000 పెరుగుతుంది ఆఫ్టర్ 5 years. అదే మీరు 10,000, 20,000, 30,000 కొనుక్కుంటే అది 10 times పెరుగుతుంది 10 yearsలో. గత 10 సంవత్సరాల్లో మనం చూసాం రికార్డ్స్. కేసీఆర్ గారు ఓట్లు ఎక్కడ పడ్డాయి? ఎంటైర్ సిటీలో పడిపోయాయి, మొత్తం హైదరాబాద్ మొత్తం పడ్డాయి, ఒక్కడు కూడా మిస్ అవ్వలేదు. సిటీ బయట ఎవరు పడ్డాయి? రేవంత్ గారికి పడ్డాయి. ఎందుకు? హైదరాబాద్ పీపుల్ ఆర్ హ్యాపీ విత్ టీఆర్ఎస్ గవర్నమెంట్. ఎందుకంటే 10 రూపాయలు 100 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు 1000 రూపాయలు 10,000 అయింది. కానీ ఊర్లో మాత్రం అలానే ఉన్నాయి, ఏ డెవలప్మెంట్ లేదు. సో అక్కడే చిన్న చేంజ్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే హైదరాబాద్ హెచ్ఎండిఏ మెగా ప్లాన్ కాకుండా తెలంగాణ స్టేట్ మెగా ప్లాన్ చేస్తున్నారు. దాన్నే మొత్తం రాష్ట్రాన్ని 3 భాగాలుగా విభజించారు. ఓఆర్ఆర్ మున్సిపాలిటీ నుండి ఓఆర్ఆర్ వరకు అర్బన్ ఏరియా, ఓఆర్ఆర్ టు ట్రిపుల్ ఆర్ఆర్ సబర్బన్ ఏరియా, ట్రిపుల్ ఆర్ఆర్ టు తెలంగాణ బార్డర్ రూరల్ ఏరియా. ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత ఎంత మెరుగుపడింది ట్రాఫిక్ అనేది తెలుసు. ట్రిపుల్ ఆర్ఆర్ వస్తే ఓఆర్ఆర్ మీద లోడ్ తగ్గుతుంది. ఇప్పుడు ఫ్యామిలీ బర్డెను మీరు చిన్నప్పుడు 4 పిల్లలకి 2 కూతురు 2 కొడుకు, తండ్రి ఒక్కడే మూసేవాడు భారం. తల్లిలు బయటికి వెళ్ళేవారు కదా అప్పట్లో మన టైంలో. ఇప్పుడంటే మీరంతా యంగ్స్టర్స్ కాబట్టి వెళ్తున్నారు, తప్పదు మీకు కండిషన్ బట్టి. సో ఫాదర్ ఒకసారి కొడుకులు కూతుర్లు జాబ్కి వచ్చి చదువుకుంటే ఒక బర్డెన్ తగ్గేది కదా. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ఆర్ కూడా ఓఆర్ఆర్ మీద బర్డెన్ తగ్గి, ఇప్పుడు ఓఆర్ఆర్ మీద చాలా బర్డెన్ ఉంది. ట్రిపుల్ ఆర్ఆర్ వస్తే ఓఆర్ఆర్ మీద బర్డెన్ తగ్గి ట్రాఫిక్ కంజెషన్ తగ్గుతుంది. దాని మీద మీరు ఇప్పుడు తెలంగాణ బార్డర్ నుండి హైదరాబాద్ సిటీ రావడానికి 3.5-4 గంటలు పడుతుంది. ఇది రెడీ అయిందని ట్రిపుల్ ఆర్ 1.5-2 hours వచ్చేస్తారు. అంటే ఎంత టైం మిగిలిందండి? అంటే వలసలు తగ్గుతాయి. ఇప్పుడు రోజుకి హైదరాబాద్కి కొన్ని వేల మంది సంవత్సరానికి లక్షల్లో మైగ్రేట్ అవుతున్నారు. అయితే మన పాపులేషన్ ఎంత ఉందో మీకు తెలుసు కదా, పెరిగిపోయింది. ఒకప్పుడు 10 లక్షలు 20 లక్షలు ఉండేది, ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయాం పాపులేషన్. ఇండియాలోనే ఎప్పటికీ పెరిగేది ఏంటి? ఇది ప్రపంచంలో పెరిగేదల్లా పాపులేషన్, పెరగందల్లా ల్యాండ్. రియల్ ఎస్టేట్లో మంచి అవగాహన ఉన్నట్టుంది, మీ దగ్గర నేర్చుకున్నారా? సో అందుకని ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ ట్రిపుల్ ఆర్ఆర్కి చుట్టూ ఎక్కడ పెట్టుకున్నా బంగారమే, గోల్డ్ మైనే. అదే పెట్టుకునేటప్పుడు ప్రాపర్టీని కొనేటప్పుడు పత్రాలు కరెక్ట్గా పర్మిషన్స్ చెక్ చేసుకోవాలి, బిల్డర్ని కలవాలి, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ తీసుకుంటే ఏజెంట్ ద్వారా వెళ్తే రివ్యూ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకుంటే మీకు మంచిగా రిజల్ట్స్ వస్తాయి. 3 పూలు 6 కాయలు డీల్ అయిన తర్వాత పీస్ ఆఫ్ మైండ్ మీకు ఉంటుంది. లేకపోతే టికెట్ లేని ప్రయాణం ఇక్కట్లు. ప్రాపర్టీ కొన్న దగ్గర చాలామంది అడుగుతారు, సినిమాలో చూస్తున్నా, బాబు ఎలా ఉన్నారంటే ఇప్పుడు వరకు బాగున్నాను, మీరు వచ్చిన తర్వాత ఏమవుతుందో తెలియదు అంటారు. అట్లా ప్రాపర్టీ కొన్నంత వరకు బాగున్నారు, ప్రాపర్టీ కొన్న తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు. సార్ మరి హెచ్ఎండిఏ పరిధి పెంచిన తర్వాత ఎవరికి ఎక్కువగా లాభం ఉంటుంది? అందరికీ లాభమే, విన్ విన్ సిచ్యువేషన్. అటు సెల్లర్కి లాభం, బిల్డర్కి లాభం, ఏజెంట్కి లాభం అనేది అనుకుంటే ఫెసిలిటేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకుంటే మీకు అవగాహన ఉంటుంది, రేట్లు ఎలా ఉందంటే మున్సిపాలిటీలో రేట్లు ఎక్కువ ఉంటాయి, 3 లక్షలు 2 లక్షలు 4 లక్షలు. హెచ్ఎండికి వెళ్ళినప్పుడు 1,80,000 70,000 ఉంటుంది, తగ్గుతుంది. డిటీసీకి వెళ్తే 20,000 30,000 40,000. గ్రామ పంచాయతీకి వెళ్తే ఇంకా తక్కువ, గజం 5,000 10,000 కూడా 5,000 6,000 కూడా దొరుకుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే హెచ్ఎండిఏ రేటు డిటీసీపీ ఏరియాని హెచ్ఎండిగా మారుస్తున్నారు. అంటే ఇప్పుడు ఏదైతే 30,000-40,000 ఉందో హెచ్ఎండి వస్తే రేట్ ఆటోమేటిక్ డబుల్ అయిపోద్ది, 1,00,000 అలా అవుతుంది. ఇప్పుడు ఏదైనా డబుల్, 30x60, 40x80, 10x20. సో పరిధి పెంచడం వల్ల సెల్లర్కి హ్యాపీ, రేట్ ఎక్కువ వస్తుంది, బయర్ కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, ఏజెంట్కి కమిషన్ వస్తుంది, ఇవన్నిటికంటే గవర్నమెంట్ రెవెన్యూ వస్తుంది, రిజిస్ట్రేషన్ వాల్యూ పెరుగుతుందిగా. అవునవును. సో హెచ్ఎండిలో నాకు తెలిసి దాదాపు 550-600 గ్రామాలు పెరుగుతున్నాయి ఎక్స్టెన్షన్. సో ఈ ఏరియా అంతా కూడా గవర్నమెంట్, ఇప్పుడు ఇది హెచ్ఎండి అయితే మిగతాది ఏమైనా డిటీసీపీ అయిపోతుంది. ఏదైతే గ్రామ పంచాయతీ ఉందో అది డిటీసీపీ అయిపోతుంది. సో ఒక ఎలివేటెడ్ మీరు ఫ్లైట్లో రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకి 2 రకాలు ఉంటాయి, బిజినెస్ క్లాస్, ఎకానమీ అని. బిజినెస్ క్లాస్ కాస్ట్ డబుల్ ది కాస్ట్ ఉంటుంది. కానీ ఎప్పుడైనా బిజినెస్ క్లాస్ ఫుల్ అవ్వకపోతే రెగ్యులర్గా మాలా ట్రావెల్ చేసే వాళ్ళకి ప్రమోషన్ ఇస్తారు, డబ్బులు తీసుకుని సేమ్ కాస్ట్కి ఎకానమీ నుండి బిజినెస్ క్లాస్కి ప్రమోషన్ ఇస్తారు. అంటే మనం సేమ్ కాస్ట్ ఈ ట్రావెల్ బిజినెస్ టు ఎకానమీ అంటే 3 సీట్లు 2 సీట్లు ఉంటాయి ఒక సైడు,
ఎయిర్ హోస్టెస్ 2-3 ఉంటారు. ఆ మొత్తానికి 2 ఉంటే ఈ 6-10 సీట్లు 12 సీట్లకి 2-3 ఉంటారు. సర్వీస్ స్పెషల్ విఐపి కోటా లాగా. అవును. అట్లా ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు హెచ్ఎండి పెంచితే కాస్టింగ్ అట్లా పెరిగిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్కి ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, మన ఖజానాలో చూసుకున్నాం. డబ్బులు కావాలంటే ఏదో ఒక సోర్స్లో కావాలి. అతి తక్కువలో ఎక్కువ లాభాలు వచ్చేది ఏంటంటే రియల్ ఎస్టేట్. గోల్డ్లో డబ్బులు వస్తాయి, స్టాక్లో డబ్బులు వస్తాయి, మ్యూచువల్ ఫండ్స్, కానీ ఇక్కడ వచ్చినంత రాలేదనేది రికార్డ్స్ చెప్తున్నాయి గత 10. అందుకని నేను ORR RRR అనేది గాడ్ గివెన్ గిఫ్ట్ అని చెప్తాను. జీక్యూబ్ అది వచ్చి RRR అయ్యాక హైదరాబాద్ రూపురేఖలే మారిపోతాయి. ఆల్రెడీ సగం మారిపోయింది. ప్రపంచంలోనే 4th or 5th ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్, మన ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అండ్ బెస్ట్ లివబుల్ సిటీ ఇన్ ద వరల్డ్, వన్ ఆఫ్ ది బెస్ట్ లివబుల్. 4th సస్టైనబుల్ సిటీ శ్రీశైలంలో కనుక వస్తే కానీ అది డిఫరెంట్. మళ్ళీ అదొక పెద్ద అచీవ్మెంట్. అది ఎప్పుడు వస్తుంది అనేది మనకు తెలియదు. 10-20 సంవత్సరాలు పట్టిన ఆ సిటీ వచ్చిందంటే ఇంకా హైదరాబాద్ ఇప్పుడు ఏదైతే మనం చూస్తాం, నిన్న వర్షం పడింది, మొత్తం మోరీలు అన్నీ ఫ్లో అయినాయి, రోడ్డు బంజారాయిల్స్ కూడా మునిగిపోయింది. కానీ 4th సస్టైనబుల్ సిటీలో ఆ ప్రాబ్లం ఉండదు. ఇది ఏమో ముక్కలుగా పెరిగింది, అంచెలంచెలుగా పెరిగింది 70 సంవత్సరాల్లో. మన స్వాతంత్రం వచ్చిన దగ్గర 70 సంవత్సరాలు అయింది. కానీ ఇప్పుడు 4th సస్టైనబుల్ సిటీ ఇవన్నీ ఫ్యాక్టర్లు పరిగణలో తీసుకొని న్యూ ప్లానింగ్, న్యూ ల్యాండ్స్కేపింగ్, న్యూ డిజైనింగ్ అన్నీ వస్తాయి. ఐజీబీసీ బిల్డింగ్ ఈ ప్రాబ్లమ్స్ ఉండకపోయి కాబట్టి రావడానికి ఎంత టైం పడుతుంది అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. RRR కంప్లీట్ అవ్వడానికి అట్లీస్ట్ 5 to 7 years. 2 ఫేజ్ ఉన్నాయి, నార్త్ సౌత్ అని. 5 to 10 years ఈజీగా పడుతుంది. తర్వాత మాత్రం దాని రికార్డు వేరేగా ఉంటుంది. సార్, ఒక ప్రాపర్టీ కొనే ముందు మీలాంటి వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు, ప్రీ లాంచ్లో కొనొద్దు అని అంటూ ఉంటారు కదా, అంటే ఎందుకని అలా కొంటే ఏమవుతుంది? మీరు డబ్బులు కష్టపడి సంపాదిస్తే మీకు తెలుస్తుంది. కష్టపడే సంపాదిస్తున్నా. ఎందుకంటే ప్రీ లాంచ్ అనేది ప్రీ మెచ్యూర్డ్ బేబీ లాగా. ఒక తల్లి ప్రీ మెచ్యూర్డ్ డెలివరీ చేసినాను కానీ ఆ 1 month ఎంత కష్టపడుతుందో తల్లిని అడిగితే చెప్తుంది. ఏదో ఇబ్బందితో పడుతాడు, ఏదో డిఫెక్ట్, ఏదో సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే పీటీ ఉషా గారిని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ విలువ అడిగితే చెప్తుంది. ఒక స్టూడెంట్ 1 year ఫెయిల్ అయిపోతే ఆ 1 year వాల్యూ అడిగితే చెప్తాడు. అవునా? అట్లా ప్రీ లాంచ్ అంటే ఏమీ లేకుండా కొనుక్కోమంటారు, అమ్ముతున్నారు, విచ్ ఈస్ రాంగ్. ప్రీ లాంచ్ అంటే పర్మిషన్స్ ఉండవు, రేరా ఉండదు, డిటీసీ ఉండదు, హెచ్ఎం ఉండదు, ఏమీ ఉండదు, బ్రోచర్ ఉండదు, పేపర్లో ఏదో గీసి అమ్మేస్తాడు. అది అక్కడ ఏమైనా క్యారెట్ చూపిస్తారు. అందరూ కాదు, కొంతమంది బిల్డర్స్ ఏం చేస్తారంటే ఓనర్కి ఒక 5-10% అడ్వాన్స్ ఇస్తారు. 100 కోట్ల ప్రాపర్టీ ఒక 5-10 కోట్లు ఇస్తారు. ఒక గ్రామ పంచాయతీలో లేదా ఒక రైతుకి 10 కోట్లు అంటే చాలా పెద్ద అమౌంట్. అవునా? 10 కోట్లు చూడగానే ఎక్కడ సంతకం అంటే అక్కడ పెడతారు. అందరూ కాదు, కొంతమంది పెట్టిన తర్వాత వీళ్ళు మొత్తం పర్మిషన్ తీసుకోవడం 1 సంవత్సరం 6 నెలలు పడుతుంది. తీసుకుంటే ముందు అమ్మేస్తారు. డబ్బులు ఉండవు కదా వీళ్ళ దగ్గర, కావాలి డబ్బులు. సో 10,000 రూపాయలు నీకు 7,000కి ఇస్తా, 6,500కి ఇస్తానట. ప్రాజెక్ట్ 2-3 సంవత్సరాల్లో కంప్లీట్ అవుతుంది. అప్పుడు 10,000 అమ్ముతాం, ఇప్పుడు కొనుక్కుంటే 6,500కి ఇచ్చేస్తాం. 35% తక్కువ. మరి 3 కోట్లు 35 అంటే 2 కోట్లకి వచ్చేస్తుంది. ఆశపడతామా లేదా? కానీ మీరేంచి 35 lakhs 35% చూస్తున్నాడు, బిల్డర్ నుంచి 65% చూస్తున్నాడు. దేర్ ఈజ్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. ఏమన్నాను? దేర్ ఈజ్ ఎ స్లిప్ బిట్వీన్ ది కప్ అండ్ ద లిప్. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టేవాడు ఏజెంట్ అయినా, బిల్డర్ అయినా, ఇన్వెస్టర్ అయినా, బయ్యర్ అయినా భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఆశ ఎప్పుడైతే అత్యాశకెళ్తుందో చీటింగ్ మొదలవుతుంది. ఫస్ట్లో బిల్డర్స్ అందరూ బాగానే ఉంటారు, కొద్ది డబ్బులు రాగానే గ్రీడ్ నుండి గ్రీడ్కి వెళ్ళిపోతారు, అత్యాశ వల్ల. సో మనం తప్పు వాళ్ళది కదా, లంచం తీసుకునేవాడు తప్పు కాదు, ఎప్పుడైనా లంచం ఇచ్చేవాడు తప్పు. ఇక్కడ బిల్డర్ తప్పు కాదు, మంది తప్పు, మనం సరిగ్గా అవగాహన లేకుండా కొంటున్నాం. సో ప్రీ లాంచ్లో కొనొద్దని ఎందుకు చెప్తుంటే, మీరు 1% 2% చూసుకుంటే 98% స్టేక్లో పోతుంది. మీకు నిద్ర ఉండదు, ఫుడ్ ఉండదు, నిద్ర రాదు, ఏం చేయలేదు, టెన్షన్ క్రియేట్ అవుతుంది, బీపీ వస్తుంది, హార్ట్ అటాక్లు వస్తాయి, రకరకాలు. మరి ఇలాంటి స్కామ్స్ నుంచి తప్పించుకోవాలి అంటే పరిష్కారం ఏంటి? ప్రతిదానికి వరల్డ్లో ఫర్ ఎవ్రీ ప్రాబ్లం దెర్ ఈజ్ ఏ సొల్యూషన్. సో అదేమి కాకపోతే కరెక్ట్ పద్ధతిలో కరెక్ట్ ప్రొఫెషనల్ బ్రోకర్ దగ్గరికి వెళ్తే మీకు గైడ్ చేస్తారు. సో అలాంటివన్నీ కాపాడుకోవాలంటే ఒక 7-8 పాయింట్లు చెప్తాను మీకు, అది కంపల్సరీ చూసుకుంటేనే వెళ్ళండి. డబ్బులు తగ్గించారు, ఒక 2,000 రూపాయలు ఎక్కువైన గజానికి లేదా అడుగుకి, గో ఫర్ ఏ ప్రాపర్టీ విచ్ హ్యాస్ ఫుల్ పర్మిషన్స్, రేరా, డిటీసీపీ, బిల్డర్ బ్యాక్గ్రౌండ్ అన్నీ చేయవు. సో నెంబర్ 1 మీరు ఒక 5 ప్రాపర్టీలు చూస్తారు. ఫస్ట్ అయితే నేను ఏజెంట్ని అపాయింట్ చేసుకోమని చెప్తాను. నేనున్న నాలుగు చాలామంది ఉన్నారు.
స్ట్రైట్ ఫార్వర్డ్ మార్కెట్ 10-20 ఇయర్స్, నాకు 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ మీకు తెలుసు. అవును. 30 ఇయర్స్లో ఎంతో వేల మందికి, దాదాపు 25,000 పైన మందికి నేను హెల్ప్ చేశాను ప్రాపర్టీ. అట్లా 25,000-30,000 మంది ట్రైనింగ్ చేశాను, ఇంకా చేస్తాను. 1,00,000 మంది చేయాలన్న ధ్యేయంతో ముందుకు వెళ్తున్నాం. సో అందరి సపోర్ట్ వల్ల ఇప్పుడైతే బాగానే వెళ్తుంది. సో కొనుక్కునే వాళ్ళు ఏం చేయాలంటే డెఫినెట్గా ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ని, ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ని అపాయింట్ చేసుకోవాలి. అపాయింట్ చేసుకుంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కూడా చీట్ చేస్తారని మీరు అడుగుతారు నెక్స్ట్. మరి చీటింగ్ ఉంటుందండి. అప్పుడు ముగ్గురు నలుగురు చూసుకు, ఇప్పుడు మనం మళ్ళీ సేమ్ మ్యారేజ్ ఎగ్జాంపుల్ నలుగురు చూసే కదా ఒక అమ్మాయిని అబ్బాయిని పెళ్లి చేసుకుంటాం. మీరు నలుగురు అయితే ఏజెంట్తో మాట్లాడితే ఎవరు మంచిగా మీకు ఐడియా వస్తుంది కదా. ఓకే. ఆయన అడగండి మీరు ఏ ఏరియాలో చేశారు, ఎన్ని సంవత్సరాలు బట్టి చేశారు, మాకు వాల్యూ ఎడిషన్ ఏమి ఇస్తారు, మిమ్మల్ని అపాయింట్ చేసి మీకు 1-2% ఇస్తాం, మాకేమి లాభం మీకు ఇచ్చినందుకు, మంచి ప్రైస్ తెస్తారా, మంచి లొకేషన్ తెస్తారా, మంచి ప్రాపర్టీ తెస్తారా, మంచి బిల్డర్ని చూపిస్తారా అని అడగాలి కదా. అది చెప్పే ఆన్సర్ మీకు తెలుస్తుందా లేదా. ఇప్పుడు మీ కంపెనీలో కూడా 20 యాంకర్లు ఉన్నారు, 20 యాంకర్లు 2-3 మంచి పేరు ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఓన్ యూఎస్పీ ఉంటుంది. అందరికీ ఉండాలి కదా. కొంతమంది అందరూ బాగుంటారు, కానీ కొంతమంది బాగా బాగుంటారు, చాలా బాగుంటారు. మేబీ అపీరెన్స్ అవ్వచ్చు, కమ్యూనికేషన్ అవ్వచ్చు, సబ్జెక్ట్ అవ్వచ్చు, రకరకాలు. ఇక్కడ కూడా అంతే ఉంటుంది. అపాయింట్ చేసుకున్న తర్వాత ఆయన మీద 100% డిపెండ్ అవ్వద్దు. నో, ఆయన గైడెన్స్ తీసుకోండి, బట్ డెసిషన్ మీరు తీసుకోండి. ఓకే. అర్థం. ఇక్కడ బయర్ కూడా సజెషన్ చాలామంది కావాల్సిన దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు, అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు ఒక అబ్బాయి 10 మందిని చూశారనుకోండి అమ్మాయిల్ని, హీల్ గెట్ కన్ఫ్యూజ్. ఒక అమ్మాయి అందంగా ఉంటుంది, ఒక అమ్మాయి జాబ్ చేస్తుంది, ఒక అమ్మాయికి ఆస్తి ఉంటుంది, ఒక అమ్మాయికి క్యారెక్టర్ ఉంటుంది, రకరకాలు. సో 2-3 నేను ఒకళ్ళు చూసి పెళ్లి చేసుకుని ఒకరిని ఇద్దరు కాదు 3-4 చూడండి, అప్పుడు ఒక ఐడియా ఉంటుంది. 10-20 మంది చూస్తే నాన్న ఎక్కడ కట్టుకుంటో కట్టేస్తాడు. బోత్ ఫీమేల్స్ ఆర్ మేల్స్ రెండింటికి అవుతుంది. అలా కాకుండా నేను ఇక్కడ ఏమంటే ఒక బిల్డర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఏజెంట్ చూసుకొని ఆ ఏజెంట్ ఒక 5 ప్రాపర్టీలు చూస్తాడు. మీరు ఏం చేస్తారు, గూగుల్ ఉందని మొత్తం లెఫ్ట్ హ్యాండ్ రైట్ గూగుల్ మొత్తం చదివేస్తారు. అంటే మీరే ఇప్పుడు చెప్పారు కదా తెలుసుకోవాలని ఎంత కావాలో తెలుసుకోవాలి. ఇప్పుడు నీకు స్వీట్ బాగుంది కదా, రోజు కేజీ వేస్తుంటే డయాబెటీస్ అయిపోతాను, కారం బాగా తింటే బీపీ పెరుగుతుంది, అవునా కదా. సో అదేవిధంగా ఇక్కడ కూడా అదే చూసుకోవాలి. సో నేను అనేది ఏంటంటే చెక్ చేయండి, బట్ కొంతవరకు లిమిటేషన్ పెట్టుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్తారండి, అందుకని మీరు ప్రొఫెషనల్గా అనుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. 20-25 లక్షల ఏజెంట్స్ ఉన్నారు హైదరాబాద్. ఎంతమంది? 25 లక్షలు సెలెక్ట్ చేసుకో. అందుకని మాలాంటి ఎక్స్పీరియన్స్ వెళ్తే 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్, కోర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చాలా 1 or 2 ఏళ్ళు లెక్క పెట్టచ్చు. నిన్నగా మనం మొదలుపెట్టినట్టు కూడా ఏజెంటే, 30 సంవత్సరాలు బట్టి ఉన్నాడు ఏజెంటే, రెండు తేడా ఉంటుంది కదా. డాక్టరు ఫస్ట్ 1 year ట్రైనింగ్ కోర్స్ అయిపోయి చేయడం వేరు, 30 సంవత్సరాల తర్వాత 300 ఎకరాలు 300 ఆపరేషన్ 400 ఆపరేషన్ చేసే ఎక్స్పీరియన్స్ వేరు. యూ హ్యావ్ టు డిసైడ్. ఎక్స్పీరియన్స్ కొద్దిగా ఎక్కువ ఛార్జ్ చేస్తాడు, వీడు తక్కువ ఛార్జ్ చేస్తాడు. బట్ మీరు ఆ 1-2% చూసుకుంటే 98% ఎగిరిపోదు. మళ్ళీ చెప్తున్నా. సో మీరు చూడాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటంటే ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత 5లో ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ బిల్డర్ని వెళ్ళి కలవండి. బిల్డర్ అంటే డైరెక్టర్ ఓనర్ని కలవాలి, సేల్స్ ఎంప్లాయీస్ వాళ్ళు కాదు. కలిసి ఒక గంట ఆయన మీరు వెళ్ళినప్పుడు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడు, అర్థమైందా. ఆయన ఖాళీ ఉండడం మీరు వెళ్ళాలి. ఓకే. బికాజ్ మళ్ళీ 100,000 కస్టమర్లు ఉంటారు వాళ్ళు. సో అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత ఆయనతో ఒక గంట సేపు మాట్లాడండి. ఏంటి నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేశారు కెరియర్, ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, ఎన్ని ప్రాజెక్ట్ టైంలో కంప్లీట్ చేశారు, మనం అనుకున్న పేపర్ సేల్ అగ్రిమెంట్ ఇచ్చినవి ఇచ్చారా, సర్టిఫికేట్ టైంలో ఇచ్చారా, సర్టిఫికేషన్ ఇచ్చారా, తర్వాత ఎమ్యూనిటీస్ కంప్లీట్ చేశారా, పాత ప్రాజెక్ట్స్ ఎట్లా ఉన్నాయి, కొత్త ప్రాజెక్ట్స్ ఏవి రాబోతున్నాయి, కంప్లీట్ అయిన ఎట్లనే, ఆన్గోయింగ్ ఎట్లనే, కొత్త ఎట్లా, 3 చూడాలి. ఆ కస్టమర్స్తో మాట్లాడాలి, బ్యాంక్ రెప్యుటేషన్ కనుక్కోవాలి, సైట్కి వెళ్ళి చూడాలి, సైట్ ఎట్లా ఫినిష్ ఎట్లా ఉన్నాయి, సైట్లు పాత సైట్లు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, గవర్నమెంట్ పర్మిషన్ ఉన్నాయా లేదా, రేరా ఉందా లేదా, గూగుల్ రివ్యూస్ ఎట్లా ఉన్నాయి, టాక్ ఎట్లా ఉంది, బిల్డర్ ఏమైనా ట్యాక్స్లు ఎగ్గొట్టాడా, కట్ట డ్యూ ఉన్నాయా, పెండింగ్ ఉందా, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది కదా. ఓకే. చేసుకున్నప్పుడు మీకు కొద్ది జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది అన్నమాట. సింహం నవ్వింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకోవడం ట్రై చేయకూడదు. ఫోటోలు ఎవరు ఉంటారు అప్పుడు? సింహమే ఉంటుంది. ఓకే సార్, రీసెంట్గా ఒక ఆమె రెంట్కి ఇచ్చే ముందు మీరు అగ్రిమెంట్ రాయాలి మాకు అని చెప్పి అంటుంది. ఎవరైనా రెంట్కి ఇచ్చే ముందు అగ్రిమెంట్ ఎందుకు రాయాలి, రెంట్ ఇస్తున్నాగా సరిపోతుందిగా. ఇప్పుడు మీరు ఒక ఫ్లాట్ తీసుకున్నారు 25,000 రెంట్, 25,000. మీరు 3 సంవత్సరాలుగో 4 సంవత్సరాలుగో ఉండాలని వచ్చారు. ఆవిడ 6 నెలల తర్వాత నీలాగే మీ సిస్టర్ మీ ఫ్రెండ్ వచ్చి నేను 35,000 ఇస్తానంటారు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఖాళీ చేయమంటారు.
అదే పేపర్లు ఉంటే చేయమనలేరు కదా. అదే నువ్వు టెనెంట్ కూడా అలా చేయొచ్చు. 3 సంవత్సరాల నుంచి 3 నెలలు వెళ్ళిపోవచ్చు. మళ్ళీ టూ లెట్ బోర్డు పెట్టుకోవాలి కదా. అంటే అగ్రిమెంట్ రాస్తే మళ్ళీ ఏదో ఇరుక్కున్నట్టు అవుతుందేమో అంటే కదా మీకు మరి. ఏదో డౌట్ ఉందండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నా ఫోన్ నెంబరు 25 సంవత్సరాల నుండి ఒకటే నెంబరు. ఇల్లులు మార్చేవాళ్ళు నెంబర్లు మార్చేవాళ్ళు మీరు ఆలోచించుకోవాలి. ఉమ్, నోరు జారినా కాలు జారినా తిరిగి రాదు. మీకు ఆరోగ్యం బాగాలేదనుకో మందులు వేసుకుంటే తగ్గుతుంది. డబ్బు లేదనుకో కష్టపడితే సంపాదించు. క్యారెక్టర్ పోతే రాదు. అది కదా సింపుల్. సో అగ్రిమెంట్ రాసుకుంటే విన్ విన్ ఇద్దరికీ మంచిది. ప్లస్ రేపు పొద్దుట చాలామంది ఏం చేస్తారంటే కొంత చెక్కులో తీసుకుంటారు, కొంతమంది బ్లాక్లో తీసుకుంటారు, ఉమ్, కొంతమంది సగం సగం తీసుకుంటారు. లేకపోతే ఇది ఎగ్గొట్టాడు కోర్టుకి కేసు ఏమి వేస్తారు మీరు? అవును. అగ్రిమెంట్ లేదు. అగ్రిమెంట్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి యాక్చువల్ లెక్క ప్రకారం అయితే. అగ్రిమెంట్తో పాటు ఎస్ఆర్ఓలో రిజిస్ట్రేషన్ చేస్తే లీగల్ వ్యాలిడేషన్ ఎక్కువ ఉంటుంది. ఉమ్, అది డబ్బులు అవుతాయి కదా, ఒక 5,000 10,000 అవుతాయి, అది మానేస్తారు. సో బెటర్ ఏంటంటే ఇవన్నీ లేటెస్ట్ నరేంద్ర మోడీ గారు కూడా చాలా సీరియస్గా చేస్తున్నారు. ఆయన డిమానిటైజేషన్ దగ్గర నుండి డిజిటలైజేషన్ దగ్గర నుండి ఎన్ని మార్పులు చేశారో తెలుసు. నరేంద్ర మోడీ గారు పీఎం అయినప్పుడు 5% కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉంది. ఇప్పుడు 85% ఆన్లైన్ అవుతుంది. ఉమ్, ఓకే. సిస్టమ్ సెట్ అయింది, మంచిగా అయింది కదా. సో నేను అనేది ఏంటంటే రెంట్కి ఇచ్చేటప్పుడు ఒక టెనెంట్ అయినా ఓనర్ అని తెలుసుకోవాలి, ఒక ఓనర్ అయినా టెనెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు మీరే రెంట్కి వచ్చారు, నేను ఓనర్ అనుకోండి, ఏమంటాను, అసలు నువ్వు ఎక్కడ ఉంటున్నావు అమ్మా ఇప్పుడు అంటాం, ఎవరితో ఉంటున్నావు, మీ ఫాదరా మదరా హస్బెండా పిల్లలా అని. అదేమైతే ఎన్ని రోజులు బట్టి ఉంటున్నావు అక్కడ. సార్ నేను 6 నెలలకి 3 ఇల్లులు మారాను అన్నావు అనుకో, దట్స్ ఎ నెగిటివ్ ఫ్యాక్టర్. అవును. ఇల్లు ఎవరైనా మారుస్తారా? మంగళోడిని, చాకులోడిని, పని మనిషిని ఇల్లు జనరల్గా మార్చరు. జనరల్గా ఏదైనా అయితే తప్ప. నువ్వు 6 నెలలకు ఇల్లు మారుతున్నా డౌట్ ఉంది, అక్కడే క్లియర్గా ఉంది. నెక్స్ట్ ఏమంటాడు, మీ ఓనర్తో మాట్లాడొచ్చా పాత ఓనర్లు? ఓనర్ వద్దండి నేను ఉన్నాను కదా అంటాడు, అంటే అనదర్ డౌట్. అట్లానే మీ బాస్ ఏ కంపెనీ, పలానా XYZ కంపెనీ అంటే ఆ కంపెనీ వద్దు సార్ నేను మీకు రెంట్ ఇస్తాను కదా అంటే ఇవన్నీ కూడా ఇండికేషన్స్. అట్లానే ఎంతమంది ఉంటారు, వెజ్జా నాన్ వెజ్జా, ఆల్కహాలికా నాన్ ఆల్కహాలికా, ఇవన్నీ ఎన్ని కార్లు ఉన్నాయి పార్కింగ్, ఎంతమంది చుట్టాలు ఎంత తరచుగా వస్తారు, రాత్రిపూట ఎన్ని గంటలు 12 గంటలకు వస్తారా 2 గంటలకు వస్తారా, ఎందుకు 10 గంటల తర్వాత ఎందుకు జనరల్గా సాఫ్ట్వేర్ తప్ప మిగతా అంటే ఇప్పుడు ఇన్ని డీటెయిల్స్ ఇల్లు ఇచ్చే ఆయన మనకి అడిగితే మనం చెప్తాం, కానీ మనం రిటర్న్ లో ఆయన్ని క్వశ్చన్ చేస్తే ఆయన నీకెందుకు ఇవన్నీ చెప్పాలి అన్నట్టు ఆయనకి అవార్డు క్వశ్చన్ మారితే అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఆ క్వశ్చన్ ఇంచుమించుగా ఎక్కువగా ఆయన అది కూడా చెప్తాను. ఆయన ఏం అడుగుతారంటే, సార్ మీరు ఇంటికి ట్యాక్స్ కడుతున్నారా లేదా అని అడగాలి. ప్రాపర్టీ నీకెందుకు నేను కడితే కట్టపోతే రేపొద్దు కట్టలేదు, నువ్వు జప్తు చేస్తే ఇల్లు వచ్చి సీజ్ చేస్తే నీ పరిస్థితి ఏంటి? నీకు అంటే 5,000 10,000కి ఇవన్నీ అడగలేము. మంచి కార్పొరేట్ లీజులకి ఇవన్నీ అడుగుతారు. అవును. సో అట్లానే ఎన్ని రూములు ఉన్నాయి, మాకేమి ఇస్తారు, మెయింటెనెన్స్ ఎంత, ఏమేమి ఛార్జ్ చేస్తారు, కార్ పార్కింగ్ ఎన్ని ఇస్తారు, ఎంతమంది టెనెంట్స్ ఉన్నారు, వాటర్ బిల్ ఎంత కట్టాలి, ఎలక్ట్రిసిటీ బిల్ ఎట్లా, సపరేట్ మీటర్ ఉందా, ఫర్నిచర్ ఉందా, ఏసీ ఉందా, తెలుసుకోవాలి, ఎంతకాలంకి ఇస్తారు, ఈ ప్రాపర్టీస్ మీదేనా మెయిన్. ఇప్పుడు మీరు కొంతమంది అమెరికాలో ఉంటారు, వాళ్ళు చెల్లు అక్క తీసుకుని డబ్బులు పంపారు, ఆడొచ్చి కేసు వేస్తారు. కనుక ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ చూడరు, ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్ ఉందా, ఇంతవరకు బిల్స్ అన్నీ క్లియర్ చేశారా, అంతకుముందు టెనెంట్ ఎందుకు ఖాళీ చేశారు అని అడగవచ్చు. మరి ఇక్కడ అడిగినా మీరు ఎందుకు అడగకూడదు? మీకు ధైర్యం ఉండాలి, గట్ ఫీలింగ్ ఉండాలి. అడిగే ధైర్యం ఉంటుంది, కానీ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు రిసీవ్ లేదండి. సార్ ఈ ప్రాపర్టీ మీదేనా అంటే మనం కార్పొరేట్ అయితే అడుగుతారు ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్. ఓనర్షిప్ లేకుండా నీకు డబ్బులు ఎందుకు ఇస్తారు? ఇప్పుడు మీ అక్క ప్రాపర్టీ నీకు ఇస్తారా డబ్బులు? ఎవరు పేరు నీది కాదు కదా, జబర్దస్తి లాక్కుంటే అది వేరే సంగతి. ఇవన్నీ చూసుకొని అంటే ఆధార్ కార్డు అడుగుతారు, ఆధార్ కార్డు నేను ఇవ్వనంటే అసలు నువ్వు నక్సలైట్ ఏమో ఎవరు తెలుసు. ఇవన్నీ కూడా మనం పరిగణలో తీసుకుంటే బాగుంటుంది. అగ్రిమెంట్ రాసుకుంటే ఆల్వేస్ సేఫర్ అండి. ఓకే. 11 నెలల కంటే ఎక్కువ రాయరు అగ్రిమెంట్, ఎందుకంటే లీగల్ రైట్స్ మారిపోతాయి. అవును సార్, ఇది ఎక్కువగా విన్నాను నేను. అంటే దానికున్న అది ఒక మరో కమిషనర్ పెద్ద సబ్జెక్ట్ మాట్లాడదాం. 11 నెలల తర్వాత వాళ్ళు రెన్యూవల్ చేస్తారు. ఒకవేళ 11 ఏళ్ళు ఒక మనిషి రెంట్కుంటే ఆ ఇల్లు తందే అని మీరు వదులుకోవచ్చు, అప్పుడు తీసేసుకోవచ్చు. 12 ఏళ్ళు నిజంగా తీసుకోవచ్చా? ఉన్నది, కొద్దిగా ఫైటింగ్ ఉంటుంది, లా రెంటల్ రూల్స్ బట్టి కొన్ని అవకాశాలు ఉన్నాయి. కొంత ట్యాక్స్ కూడా ఈయనే కట్టుకుంటాడు టెనెంట్ని, అప్పుడే ఇంకా దారుణం. టెనెంట్కే ఆయన అకౌంట్ 12 సంవత్సరాల వరకు కడుతున్నాడు అంటే ఆయన ఇంకా. అందుకని మాలాంటి ఎక్స్పర్ట్స్ని అడిగితే ఏం చేయకూడదు, ఏం చేయాలి అనేది చెప్తారు. కొంతమంది ఎఫ్ఐఆర్లు ఉన్నాయని కూడా అడుగుతారు, నీ మీద ఏమైనా పోలీస్ స్టేషన్ కేసులు ఉన్నాయా, ఉంటాయి. ఏంటంటే ఎప్పుడైనా వచ్చి గడబడి పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చారంటే ఎంత అవమానం, అంతేగా, పరుగు పోయినట్టు. లాయర్లు వచ్చారంటే అవమానం, గుండాలు వచ్చిన అవమానం, రౌడీలు వచ్చిన అనుమానం, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇల్లు తీసుకున్న తర్వాత మీ లైఫ్ 3 పూల వర్గాలు ఉంటే చేయాలి. ఓకే.
సార్ మరి ఒక లొకేషన్ తీసుకోవాలి, ఒక ల్యాండ్ తీసుకోవాలి అనేటప్పుడు ఎలాంటి అంశాలను పరిగణలోకి ఇవన్నీ తీసుకోవాలి? డబ్బులు తీసుకొని చెప్పే క్వశ్చన్లు అమ్మా, నువ్వు డైరెక్ట్గా అడిగేస్తున్నావు. అంటే మీరు అమ్మ పెట్టదు అడుగుతుంది, మీరు ఎవరు వేరే వాళ్ళు ఇచ్చిన కూడా ఆపేస్తున్నారు. అంటే మా ప్రేక్షకుల కోసం కొంచెం కొంచెం చెప్పండి. లొకేషన్ తీసుకునేటప్పుడు చాలా మంచి పాయింట్ అమ్మా. లొకేషన్ తీసుకునేటప్పుడు మీరు ఏం చూడాలంటే అసలు లొకేషన్ ఎక్కడుంది, లొకేషన్ చుట్టూ ప్రైవేట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, గవర్నమెంట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఇండస్ట్రీ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఇల్లు ముందు నాలా కానీ గ్రేవేడ్ కానీ టెంపుల్ కానీ మస్జిద్ కానీ చర్చ్ కానీ ఉన్నాయా, ఆ ఇల్లు ఎంత ఓల్డ్, కండిషన్ ఆఫ్ ద హౌస్ ఎట్లా ఉంది, అట్లాంటి లొకేషన్లో రాబోయే 5-10 సంవత్సరాల్లో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ వస్తున్నాయా, ఇండస్ట్రీ జోన్ వస్తుందా, ఎయిర్పోర్ట్ వస్తుందా, ఫార్మాసిటీ వస్తుందా, లేకపోతే మెగా టౌన్షిప్ వస్తుందా, శాటిలైట్ టౌన్, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటే గత 5 సంవత్సరాలుగా ఎలా పెరిగింది రేట్లు, నెక్స్ట్ 5 సంవత్సరాలు ఎలా పెరగవచ్చు, ఇప్పుడు రేట్ ఎంత ఉంది, మనం కొనేది రేట్ ఎంత కొనుక్కుంటున్నాం, ఈ లొకేషన్ ఇప్పుడు ఇవాళ ఏం లేదు, ఒకప్పుడు కుక్కటిపల్లి ఏం లేదు, ఇప్పుడు కుక్కటిపల్లి ఇసుకేస్తే రాదు. అవును. అప్పుడు 5,000 అంటే వాడు కొనేవాడు కాదు, ఇప్పుడు 2.5 లక్షలు పెట్టి కొంటున్నారు. సో అలాంటి డెవలప్మెంట్ చూసుకుంటే మీ పెట్టుబడికి మీకు ఎంత అవకాశం ఉంది, ఎంత పెరుగుతుంది, మీరు అనుకున్న రెట్టింపు వస్తుందా లేదా, అట్లనే లొకేషన్ తాలూకా హైలైట్స్. లొకేషన్కి 5 కిలోమీటర్ చుట్టూ ఏమున్నాయి, 10 కిలోమీటర్ ఇప్పుడు బెంగళూరు హైవే తీసుకున్నామండి, కొత్తూరు, నందిగామ, బాలానగర్, మేకాగూడ ఇండస్ట్రియల్ ఏరియా, గొల్లపల్లి సెజ్ ఉంది, అట్లానే చెన్నజీయర్ ఆశ్రమం ఉంది, కన్నా మెడిటేషన్ సెంటర్ ఉంది, ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, ఓఆర్ఆర్ దగ్గర ఉంది, ఇవన్నీ కూడా ఐటీ ఇండస్ట్రీ దగ్గర ఉంది. ఇలాంటివి చూసుకుంటే గ్రోత్ ఉంటుంది. వెస్ట్ జోన్ పెరగడానికి కారణం అదే కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, మెయిన్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, అట్లా గవర్నమెంట్ అప్రూవ్ చేసిందో లేదు, ఇవన్నీ కూడా కంపల్సరీ చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఓకే. సరే, అలానే బిల్డర్స్కి జాయింట్ వెంచర్స్ అనేవి ఇస్తూ ఉంటారు కదా. అవును. అలా ఇచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఇందులో ఎక్కువగా మోసాలు ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఒక రోజు ఒక గంటలో అయ్యేది కాదు, తరాలు మాట్లాడచ్చు. అయితే మీరు అడిగారు కాబట్టి, ఒక ల్యాండ్ ఓనరు ఎందుకు వెళ్ళాలంటే ల్యాండ్ ఓనర్ దగ్గర గత 30-40 సంవత్సరాల తాతలు ముత్తాతలు ఆస్తులు ఫ్రీ తక్కువ రేట్లో వచ్చి ఉంటాయి. అవును, అవును. ఇప్పుడు రేట్లు అప్పుడు 100 రూపాయలు గజం ఉంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు 2 లక్షలు కూడా గజం అయింది. అవునా? సో ఇప్పుడున్న దానికి డబ్బులు ఉండవు, లక్కీగా వారసత్వం ప్రకారం రేట్లు పెరిగాయి. కట్టుకోవాలంటే డబ్బులు ఉండవు, ఐడియా ఉండదు, నాలెడ్జ్ ఉండదు, టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు. అప్పుడు ఏం చేస్తుంటే కంపిటెంట్ పర్సన్ బిల్డర్ని ఎత్తుకొని వాళ్ళకి జాయింట్ వెంచర్ కానీ డెవలప్మెంట్ అని ఇస్తారు. ఇచ్చినప్పుడు కండిషన్ చూసుకోవాలి. చాలామంది ఓనర్స్ తెలియదు, డబ్బులు చూడగానే పచ్చనోటు కనిపిస్తే మన థింకింగ్ మారిపోతుంది రైతుల దగ్గర. ఇప్పుడు కొద్దిగా మారారు. ఈ బిల్డర్కి ఇచ్చేటప్పుడు బిల్డర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, కరెక్ట్గా మంచి క్యారెక్టర్ ఉందా, మంచి సిస్టమ్ ఉందా, మంచి అమ్యూనిటీస్ ఇస్తారా, మంచి క్వాలిటీ ఇస్తాడా, అసలు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయో కొట్టడానికి, ఈ బిల్డర్ ఎవరు, బ్యాక్గ్రౌండ్ ఎవరు, కంపెనీ హిస్టరీ ఎట్లా ఉంది, బ్యాలెన్స్ షీట్ ఎట్లా ఉంది, ఈయన మార్కెట్లో అవుట్ స్టాండింగ్ రిపోర్ట్ ఎట్లా ఉంది, ఈయన మీద ఏమైనా కేసులు ఉన్నాయా, చాలాసార్లు ఎగ్గొట్టారా, జైలుకి వెళ్ళారా, ఇలాంటివన్నీ కూడా మాట్లాడి చూసుకొని పాయింట్ టు పాయింట్ నాకెంత వస్తుంది, నీకెంత వస్తుంది, ఏ ఫ్లోర్లో వస్తుంది, ఏ ఫ్లాట్ వస్తుంది, ఏ నెంబర్ వస్తుంది, ఏ ప్లాట్ వస్తుంది, చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇవన్నీ చెక్ చేసుకొని లాయర్తో వెట్టింగ్ చేసుకొని లీగల్గా అప్రూవ్ అయిన దాన్ని చేసుకొని ఏజీపీఏ అంటారు, ఏజీపీఏ చేసుకొని అది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అగ్రిమెంట్ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకుంటే వాల్యూ ఉండదు. ఓకే. అప్పుడే డబ్బులు, ఎంత డబ్బులు, కొంతమంది గుడ్ విల్ అడుగుతారు, కొంతమంది అడ్వాన్స్ అడుగుతారు. సో ఇవన్నీ కూడా పాయింట్ బై పాయింట్ చెక్ చేసుకుని లీగల్ లాయర్ ద్వారా వెళ్ళడం చాలా బెటర్. ఓకే. లీగల్ ఒపీనియన్ ఇప్పుడు పేరు వీళ్ళ పేరునే తీసుకుంటారా, వాళ్ళ పేరుని తీసుకుంటారా, వీళ్ళకి వచ్చే షేర్ వీళ్ళు అమ్ముతుందా, వాళ్ళు అమ్ముతూ పెడతారా, అమ్మి పెడితే ఏ రేటుకి అమ్మి పెడతారు, ఎంత టైంలో అమ్మి పెడతారు, ఎమ్యూనిటీస్ ఏమి ఇస్తారు, స్పెసిఫికేషన్ ఏమి ఇస్తారు. ఇన్ని క్వశ్చన్స్ మీకు ఎలా వస్తున్నాయండి? అంటే అంత నాలెడ్జ్ సాధారణంగా ఒక ల్యాండ్ ఉన్న మనిషికి ఉండదు కదా. అంటే మీకున్నంత నాలెడ్జ్. అందుకని మాలాంటి వాళ్ళని అపాయింట్ చేసుకోవాలి కదా. అదే నేను చెప్పేది, ఎక్స్పర్ట్ ఈజ్ ఎక్స్పర్ట్. నన్ను డాక్టర్, ఇప్పుడు ఒక యాక్టర్, మీరు యాక్టర్ అనుకోండి, డాక్టర్ పని చేస్తే ఆ పేషెంట్ ఏమవుతాడండి? గోవిందార్పణం. సో యాక్టర్ యాక్టింగ్ చేయమని, డాక్టర్ని కట్ చేయమని. యాక్టర్ కనుక డాక్టర్, ఇప్పుడు నేను చాలాసార్లు మీరు ఏ ఫీల్డ్ అండి, పిహెచ్డీ ఉంది నాకు, ఎంబీఏ పిహెచ్డీ, ఏ సెగ్మెంట్ సార్, చైల్డా, గైనకాలజీ, ఆనకాలజీ అని అడుగుతాడు. నేను పిహెచ్డీ డాక్టర్ని, నేను వేరు, ఆ డాక్టర్ వేరు, ఇద్దరు డాక్టర్స్ అంటారు. సో యాక్టర్ పని యాక్టర్ చేయాలి, డాక్టర్ పని డాక్టర్ చేయాలి. యాక్టర్ కనుక డాక్టర్ పని చేస్తే పేషెంట్ 120%. నేను డాక్టర్లు చేస్తేనే గ్యారంటీ లేదు. అవును.
యాక్చువల్ చేస్తే 120% గ్యారంటీ ఉంటుంది. సో ఇంత నాలెడ్జ్ అంటే మీరు ఏం పుస్తకం పేపర్లు ఏం చూడట్లే కదా. అదే చక్క చెప్పేస్తున్నారు మీరు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి, చాలా తక్కువ చెప్పాను మీకు. ఏ స్పెసిఫికేషన్ ఇస్తారు, ఎన్ని అంతస్తు ఇస్తాడు, ఇల్లీగల్గా ఎన్ని కడతాడు, ఇల్లీగల్గా ఎన్ని కడతాడు, దానికి ఎంత, ఏ మీటర్ ఇస్తాడు, ఏ ఫ్లోరింగ్ ఇస్తాడు, ఏ క్లబ్ హౌస్ ఇస్తాడు, స్విమ్మింగ్ పూల్ ఎంత ఇస్తాడు, సైజ్ ఎంత ఇస్తారు, లేడీస్కి ఇస్తారా, జెంట్స్కి ఇస్తారా, సీసీ కెమెరాస్ ఉంటాయా, సోలార్ ఫెన్స్ ఉంటుందా, ఏసీ ఉందా లేదా, కిచెన్ ఉందా లేదా, ఫర్నిష్డా అన్ఫర్నిష్డా, పడితే నేను 100 క్వశ్చన్లు 100 పాయింట్లు చెప్తా. ఫెడప్ అయి వెళ్ళిపోతాను, ఇంక సార్తో నెక్స్ట్ టైం చేయను. కానీ మీరు అప్రిషియేట్ చేయడం, ఇంత నాలెడ్జ్ ఉందంటే అదే ఆ నాలెడ్జ్ మీ ఎక్స్పీరియన్స్తో వస్తుంది. మీరు కూడా చాలా మంది యాంకరింగ్ చేసి ఉంటారు, చాలా డిఫరెన్స్ కనిపిస్తుందా లేదా మీకు? కనిపిస్తుంది. సో ఇవన్నీ చేసుకోవడం మీకు రాదు కాబట్టి మాలాంటి దగ్గర వస్తే మీకు హెల్ప్ చేస్తాం. కొద్దిగా సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి, సర్వీస్ ఛార్జెస్ లేకుంటే ఏమొస్తుందండి? అంతేలేండి. ఏదైనా ఫ్రీగా వస్తే మనం వర్కౌట్ కాదు. సో దయచేసి అపాయింట్మెంట్ తీసుకుంటే 1 గంట మీతో స్పెండ్ చేసి మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు సరైన సొల్యూషన్ ఇవ్వబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఎపిసోడ్.